స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూనియర్ అసోసియేట్స్ అదేనండి వాడుక భాషలో చెప్పాలంటే క్లరికల్ జాబ్స్కి నోటిఫికేషన్ పడింది తెలుసు కదా. సో చాలా మందికి చాలా రకాలైన డౌట్లు ఉంటాయి. అసలు ఎలా అప్లై చేయాలి, స్టేట్ వైజ్ ఏ విధంగా వేకెన్సీస్ ఉన్నాయి, కేటగిరీ వైజ్ వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయి, లాస్ట్ డేట్ ఎప్పుడు, మెయిన్ ఎగ్జామినేషన్స్ ఎలా ఉంటుంది, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ ఎలా ఉంటుంది, ఎవరైనా ఎక్కడైనా రాసుకోవచ్చా, ఈ విధంగా రకరకాలైన డౌట్స్ ఉంటాయి. దీంట్లో చిన్న చిన్న సిల్లీ డౌట్స్ అని చెప్పి చాలా ఉంటాయండి. బట్ ప్రతి డౌట్ వాల్యుబుల్ డౌటే. సిల్లీ డౌట్స్ అని చెప్పి, రీజనబుల్ డౌట్స్ అని చెప్పి ఏమీ ఉండవు. ఎందుకంటే మీరు మీ భవిష్యత్తు గురించి ఎగ్జామ్ని రాయబోతున్నారు. సో ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సిల్లీ డౌట్స్ అనుకునే విషయాల్ని కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీకు ఈ వీడియో ఉపయోగకరంగా ఉండాలి అనే ఉద్దేశంతో చేస్తున్న ఒక అటెంప్ట్ ఇది. మీకు వీడియో చూసిన తర్వాత అరే ఇన్ఫర్మేషన్ చాలా బాగుంది, ఒక 10 మందికి షేర్ చేస్తే బాగుంటుంది అనిపిస్తే షేర్ చేయండి. వితౌట్ డిలే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనౌన్స్ చేశారండి జూనియర్ అసోసియేట్స్కి. సో ఆల్రెడీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయ్యాయి. 17వ తేదీ నుంచి ఓపెన్ అయ్యాయి. నెక్స్ట్ మంత్ 7th వరకు, అంటే డిసెంబర్ 7th వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. సరే, ఇకపోతే ఇంపార్టెంట్ అనే విషయం ఏంటంటే స్టేట్ వైజ్, కేటగిరీ వైజ్ వేకెన్సీస్ ఎన్ని పోస్టులు ఉన్నాయన్న విషయాన్ని క్రిస్టల్ క్లియర్గా చూసేద్దాం. సో మీరు చూసే వాళ్ళంతా తెలుగు వాళ్ళే కాబట్టి మరీ ముఖ్యంగా మనం చూడబోతున్నది సౌత్ ఇండియాకి సంబంధించినంత వరకు వేకెన్సీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో మొదటగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు ఓవరాల్గా 50 పోస్టులు ఉన్నాయి. ఎస్సీకి సంబంధించినంత వరకు 8, ఎస్టీకి 3, ఓబీసీకి 13, ఈడబ్ల్యూఎస్కి 5, జనరల్ కేటగిరీకి 21. ఓవరాల్గా హాఫ్ సెంచరీ. సో 50 పోస్టులు ఉన్నాయి. తెలంగాణ చాలా గుడ్ న్యూస్ ఏంటంటే ఎప్పుడు కూడా తెలంగాణ అండ్ ఇంకొక రాష్ట్రం కర్ణాటక, ఈ 2 రాష్ట్రాలు నువ్వా నేనా అని చెప్పి పోటీ పడుతూ ఉంటాయి. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ మ్యాక్సిమం కర్ణాటకనే గెలుస్తూ ఉంటుంది, అది వేరే విషయం. ఈసారి మాత్రం తెలంగాణనే గెలిచింది, చాలా గట్టిగా కొట్టిందనమాట. 525 పోస్టులు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఎస్సీ 84, ఎస్టీ 36, ఓబీసీ 145, ఈడబ్ల్యూఎస్ 52, జనరల్ కేటగిరీ 212, ఓవరాల్గా 525 పోస్టులు. సరే, కర్ణాటక కాశీ అంతా తెనాలలో నిండిపోయారు కదరా బాబు అన్నట్టుగా కర్ణాటక అంతా తెలుగు వాళ్ళే నిండిపోయి ఉంటారు. సో అటువంటి కర్ణాటకలో ఓవరాల్గా 450 పోస్టులు ఉంటే ఎస్సీకి సంబంధించినంత వరకు 72, ఎస్టీ 31, ఓబీసీ 121, ఈడబ్ల్యూఎస్ 45, జనరల్ కేటగిరీ 181. సో ఓవరాల్గా 450. సో నెక్స్ట్ తమిళనాడు ఏ విధంగా ఉందని చెప్పి చూస్తే ఓవరాల్గా 171 వేకెన్సీస్. ఎస్సీ 32, ఎస్టీ 1, ఓబీసీ 46, ఈడబ్ల్యూఎస్ 17, జనరల్ కేటగిరీ 75. సో ఓవరాల్గా 171 సారీ. సో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పోస్టింగ్ ఏ స్టేట్కి ఉంది? గెస్ట్ చేసి ఉంటారు కదా ఆల్రెడీ. ఖచ్చితంగా మీరు గెస్ట్ చేసింది కరెక్టే, ఉత్తరప్రదేశే. 1781 పోస్టులు ఉన్నాయండి. ఒక్క ఎస్సీకే 373, ఎస్టీకి 17, ఓబీసీ 480, ఈడబ్ల్యూఎస్ 178, జనరల్ కేటగిరీ 733. కాంపిటీషన్ టఫ్గా ఉంటుంది ఈ స్టేట్లో, డౌటే లేదు. కాంపిటీషన్ టఫ్గా ఉన్నా పర్లేదు, నేను తట్టుకోగలను, నాకు ఎంత దూరం అయినా పర్లేదు, నేను ఎస్బీఐలో జాబ్ కొట్టేయాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయి మీ టాలెంట్ మీద మీకు కాన్ఫిడెంట్ ఉన్నట్లయితే సీరియస్లీ 1781 అనేది చాలా పెద్ద నంబరే. బట్ మీరు ఆల్రెడీ కోచింగ్ అదంతా తీసుకొని ఉన్నట్లయితే మీకు ఒక ఐడియా ఉంటుంది ఏ స్టేట్కి మీరు అప్లై చేసుకోవాలో, ఏది కరెక్ట్ అయిన నిర్ణయమో మీకు తెలిసే ఉంటుంది. ఆ విషయంలోకి ఆ జోలికి నేను రావట్లేదండి, మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉండొచ్చు. సరే, ఎవరు ఎలిజిబుల్ అని చెప్పి చూస్తే ఏజ్ వైజ్ చూసారంటే 20కి తక్కువ కాకుండా 28కి ఎక్కువ కాకుండా ఉండాలి. సో ఏజ్ రిలాక్సేషన్ అనేది కేటగిరీ వైజ్ ఉంటుంది. దీన్ని మీరు అఫీషియల్ వెబ్సైట్లో క్లియర్గా తెలుసుకోండి. సో ఆ ఒక విషయం అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది. అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, నేను ఈ జాబ్కి ఎలిజిబులా కాదా, నా క్వాలిఫికేషన్ సరిపోతుందని అడిగితే ఎనీ డిగ్రీ ఫ్రమ్ ఎనీ యూజీసీ రిజిస్టర్డ్ యూనివర్సిటీస్లో మీరు ఏ డిగ్రీ చేస్తున్నా, బీకామ్, బీఎస్సీ, బిఏ, ఎనీథింగ్ అండి పర్వాలేదు, ఒక రిజిస్టర్డ్ యూనివర్సిటీ కింద, సెంట్రల్ యూనివర్సిటీ కింద అయినా పర్వాలేదు చేస్తున్నారు. రిజిస్టర్డ్ యూజీసీ కింద మీ యొక్క గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఉండాలి. అండ్ సెలెక్షన్ ప్రొసీజర్ 2 ఉంటాయండి ఇక్కడ. ఒకటేమో ప్రిలిమినరీ ఎగ్జామ్, ఇంకొకటి మెయిన్ ఎగ్జామ్. సో ప్రిలిమినరీ ఎగ్జామ్ విషయానికి వచ్చేస్తే సో దీంట్లో 100 మార్కులకి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. 1 hour కండక్ట్ చేస్తారు. 3 సెక్షన్లు ఉంటాయి. సో మొదటి సెక్షన్ ఇంగ్లీష్,
ఇది 30 మార్కులకు ఉంటే న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఎబిలిటీ తలా 35 మార్కులకి. సో ఓవరాల్గా 100 మార్కులకి కండక్ట్ చేస్తారు. సో ఈచ్ సెక్షన్కి 3 సెక్షన్లు ఉన్నాయి కదా, ఈచ్ సెక్షన్కి 20 నిమిషాలు టైం అలాట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సపరేట్గా సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుందన్న విషయాన్ని తెలుసుకుంది. సో సెక్షనల్ కట్ ఆఫ్ అంటే నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 1/4 ఆఫ్ మార్క్స్ అసైన్డ్. ఎంత క్వశ్చన్కి ఎంత మార్క్ అసైన్ చేశారో దాంట్లో 1/4 అనేది నెగటివ్ మార్కింగ్ కింద ఉంటుంది. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. సో తర్వాత సో పోస్ట్లను బట్టి నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అటెంప్టెడ్ ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్, ఈ నంబర్ని అంతా బట్టి సో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఈచ్ సెక్షన్కి నిర్ణయించడం జరుగుతుంది. సో జాగ్రత్తగా రాయాల్సి వస్తుంది అనమాట. సో అండ్ వీళ్ళని ఏ విధంగా మెయిన్ ఎగ్జామ్స్కి క్వాలిఫై చేస్తారంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ ఆఫ్ పోస్ట్ ఒకటి ఉందనుకోండి, ఎగ్జాంపుల్కి చెప్తున్నా, ఒకటి ఉందనుకోండి, 10 మందిని వీళ్ళు మెయిన్ ఎగ్జామ్స్కి ఫిల్టర్ చేసి పంపించడం జరుగుతుంది. సరే, మెయిన్ ఎగ్జామ్ విషయానికి వచ్చేస్తే 200 మార్కులకి 190 క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. 2 గంటల 40 నిమిషాలు టైం ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట. సో ఇక్కడ కేటగిరీ వైజ్ చూసారంటే జనరల్ అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్. అగైన్ జనరల్ అవేర్నెస్లో కరెంట్ అఫైర్స్ ఉంటుంది, స్టాటిక్ అఫైర్స్ ఉంటుంది, సో జనరల్ స్టాటిక్స్ ఉంటుంది. సో ఇవన్నీ మీకు తెలిసే ఉంటుంది. 50 క్వశ్చన్లు అడిగితే 50 మార్కులకి 35 నిమిషాలు ఇవ్వడం జరుగుతుంది. జనరల్ ఇంగ్లీష్ 40 క్వశ్చన్లు 40 మార్కులు 35 నిమిషాలు ఇవ్వడం జరుగుతుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి 50 క్వశ్చన్లు అడిగి 50 మార్కులకి 45 నిమిషాలు ఇవ్వడం జరుగుతుంది. రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్కి 50 క్వశ్చన్లు 60 మార్కులు 45 నిమిషాలు ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా 190 క్వశ్చన్లని మీరు అటెంప్ట్ చేస్తారు. 200 మార్కులకి 2 గంటల 40 నిమిషాలు అనేది మీకు టైం అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్ ఎగ్జామ్స్లో మీకు సెక్షనల్ కట్ ఆఫ్ అనేది ఉండదు. గుడ్ న్యూస్. బట్ కాంపిటీషన్ చాలా చాలా టఫ్గా ఉంటుంది, డౌట్ లేదు. ఈచ్ సెక్షన్కి సపరేట్ టైమింగ్ అయితే ఉంటుంది, కానీ సెక్షనల్ కట్ ఆఫ్ అయితే ఉండదన్నమాట. నో నెగటివ్ మార్కింగ్. సరే, ఇకపోతే ఈ రెండిట్లో క్వాలిఫై అయిపోతే ఇంకేంటబ్బా మనకి ఆర్డర్ ఇచ్చేస్తారా పోస్టింగ్ ఏనా అని చెప్పి చూస్తే, ఎస్, ఒకవేళ మీరు తెలుగు రాష్ట్రాలకి అప్లై ఉన్నట్లయితే మీకు ఇంకొక క్వాలిఫైయింగ్ రౌండ్ ఉంటుంది. ఆ రౌండ్ మీకు ఎలిజిబిలిటీ లేదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుగు అనేది మీ సర్టిఫికేట్లో, మీ 10th కానీ 12th కానీ సర్టిఫికేట్లో తెలుగు అనేది ఒక లాంగ్వేజ్గా మీ మార్క్స్ లిస్ట్లో ఉంటే మీకు ప్రాబ్లం లేదు. మీరు కర్ణాటకకో తమిళనాడుకో మీ మార్క్స్ లిస్ట్లో లేని భాష ఉండే రాష్ట్రానికి మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు ఇంకొక రౌండ్ ఆఫ్ సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది. అదేనండి ఎల్పిటి, సో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో దీనిని మీరు జాయిన్ అవ్వడానికి ముందు కండక్ట్ చేస్తారనమాట. దీంట్లో మీరు పాస్ అవ్వాలి. పాస్ అయిన తర్వాత మాత్రమే మీకు అఫీషియల్గా ఆఫర్ లెటర్, అపాయింట్మెంట్ ఆర్డర్ని ఇవ్వడం జరుగుతుంది. సరే, ఎగ్జామినేషన్ హాల్కి ఏ విషయాల్ని తీసుకెళ్ళాలి? చాలా సింపుల్. కాల్ లెటర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రింట్అవుట్ తీసుకెళ్ళండి. అథెంటికేటెడ్ కాపీ ఆఫ్ ఐడి ప్రూఫ్స్, సో మీ ఐడెంటిటీ ప్రూఫ్ ఏదైతే ఉంటుందో ఆ కాపీని తీసుకెళ్ళండి. సో ఎక్స్ట్రాగా 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని మీతో పాటు తీసుకెళ్ళండి. ఐ మీన్ మీరు హాల్ టికెట్లో ఏదైతే అప్లికేషన్లో ఏదైతే ఇచ్చుంటారో అదే ఫోటోనే ఉండాలి, 2 తీసుకెళ్లాల్సి వస్తుంది. సరే, ఫీజు విషయానికి వచ్చేస్తే జనరల్ కానీ, ఓబీసీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, సో వీళ్ళు చెల్లించాల్సిన ఫీజు 750 రూపాయలు అయితే, మిగతా కేటగిరీస్ ఉంటాయి కదా, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, పీడబ్ల్యూబీడి, ఈఎస్ఎం, డిఈఎస్ఎం, సో వీళ్ళకంతా కూడా ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది. సో నో ఫీ అనమాట. సో ఫైనల్గా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఇంకొకటి ఏంటంటే, చాలా సిల్లీ డౌట్ అనే విషయం ఏంటంటే, భయ్యా నేను ఉత్తరప్రదేశ్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి అక్కడ అప్లై చేసుకున్నా, మరి నేను ఎగ్జామ్ కూడా యూపీకి వెళ్ళి రాయాలా, లక్నోకి వెళ్ళి రాయాలా అని చెప్పి అడుగుతూ ఉంటారు. అలాంటిది ఏం లేదు. ఎస్బీఐకి ఉండే పెద్ద బెనిఫిట్ ఏంటంటే, మీరు ఎక్కడ అప్లై చేసుకున్నా పర్వాలేదు, మీ ఇంటికి దగ్గరగా ఏదైనా సెంటర్లో కూడా మీరు ఎగ్జామ్ని రాయొచ్చు. సో మీరు యూపీకి మీరు జాబ్ అప్లై చేసుకున్నా, మీ పోస్టింగ్కి అప్లై చేసుకున్నా కూడా పర్వాలేదు, మీరు హైదరాబాద్లోనూ, తిరుపతిలోనూ, విశాఖపట్నంలోనూ ఎగ్జామ్ని రాయొచ్చు. అంటే మీకు దగ్గరగా ఉండే సెంటర్ ఏదైనా పర్వాలేదు, అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాయొచ్చు. సో మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఈ డీటెయిల్స్ని చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి. సో ఎక్కడ మీరు అప్లై చేసుకుంటున్నారు, ఏ స్టేట్కి అప్లై చేసుకుంటున్నారు, అండ్ ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ పెట్టుకుంటున్నారు, సపరేట్ ఆప్షన్స్ ఉంటాయి. సో దీన్ని మర్చిపోకుండా చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి. సో దీంట్లో చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్, నిజంగానే చెప్తున్నా, ఇట్ ఈస్ అప్లికేషన్ ఫిల్లింగ్ ప్రాసెస్. సో దీన్ని ఓపిక్గా ఎప్పుడైతే మీరు ప్రశాంతంగా ఉంటారో, అదొక ఎగ్జామినేషన్ లాగా భావించి ప్రశాంతంగా కూర్చొని పీస్ఫుల్గా అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయండి. అన్ని విషయాల్ని డిసైడ్ అవ్వండి, 1-2 సార్లు ఆలోచించండి. మీరు ఆల్రెడీ కోచింగ్లో ఉన్నట్లయితే అక్కడ చాలా సలహాలు చెప్పుంటారు, అవన్నీ పాటించండి.
ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ఏమో టెంటేటివ్గా జనవరిలో ఉండొచ్చు, డేట్ అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. సో మెయిన్ ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి, వెబ్సైట్లో చూస్తూ ఉండండి. సో అప్లికేషన్ ఫామ్ మళ్ళీ చెప్తున్నా, తస్మాత్ జాగ్రత్తగా దాన్ని ఫిల్ చేసి సక్సెస్ఫుల్గా ప్రిలిమ్ని క్లియర్ చేసి మెయిన్ని క్లియర్ చేసి జాబ్లోకి వెళ్ళి కూర్చొని మన వీడియోని చూస్తూ కమెంట్ చేయండి. సో ఐ విల్ క్యాచ్ యూ అప్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కాంటెంట్. టిల్ దెన్, దిస్ ఇస్ Kananath Shankar signing off from this particular video. Stay safe, stay healthy. All the best.